గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. అనుదిన ఆత్మీయ ఆహారంగా నిర్గమాకాండం నుండి 18వ అధ్యాయం 21వ వచనాన్ని ధ్యానించుకుందాం. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకరిని గాను, 100 మందికి ఒకరిని గాను, 50 మందికి ఒకరిని గాను, 10 మందికి ఒకరిని గాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. ఈ మాటలు ఎవరితో చెప్తున్నారంటే, ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి ఇశ్రాయేలు నడిపిస్తున్న మోషే యొక్క మామైనటువంటి యిత్రో మోషేను చూశాడు. ఒక్కడే అందరికీ కూడా న్యాయం తీరుస్తూ ఉంటే ప్రజలు అలసిపోతున్నారు, మోషే కూడా అలసిపోతున్నాడు. ఇలా కాదు, 10 మందికి ఒక అధిపతిని పెట్టు, 50 మందికి ఒక అధిపతిని పెట్టు, 100 మందికి ఒక అధిపతిని పెట్టు, 1000 మందికి ఒక అధిపతిని పెట్టు. వాళ్ళని అంటారు సహస్రాధిపతి అంటారు, శతాధిపతి అంటారు, పంచదశాధిపతి అంటారు, దశాధిపతి అంటారు. ఇదే మోషే మామ అయినటువంటి యిత్రో చెప్పిందే. ఇశ్రాయేల్ చరిత్ర అంతట్లో కూడా ఈ విధంగానే లీడర్షిప్ అధికారులను నియమించేవారు. అయితే ఆ అధికారులకు ఉండవలసిన క్వాలిటీస్ ఏంటట? సామర్థ్యం ఉండాలా, దైవభక్తి ఉండాలా. అంతేకాదు, సత్యాశక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను నువ్వు నియమించు అన్నాడు. దేవుని చేత కానీ మనుషుల చేత కానీ ఒక మంచి పేరు పొందుకోవాలి అంటే వారిలో ఉండవలసిన ఇక లక్షణాలు ఇది. మనకు తెలుసు, అపోస్తుల కార్యంలో 12 మంది అపోస్తుల్లో సువార్తలో ఉండాలి, అన్నం వడ్డించే పనుల్లో మేము ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఒక 7గురిని మంచి వారిని నియమిద్దామని చెప్పి స్టెఫనుతో పాటు మరొక 6గురిని ఏర్పరిచారు. ఆ 6గురిలో ఉండవలసిన క్వాలిటీస్ ఏమై ఉండాలట? 7గురిలో ఏముండాలట? అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 3వ వచనం ఉంటుంది. 6:3లో ఆత్మతో నింపబడిన వారు, జ్ఞానముతో నింపబడిన వారు, మంచి పేరు పొందిన వారు అనే 3 క్వాలిటీస్ చెప్తున్నారు. ఈ 3 క్వాలిటీస్ పైన యిత్రో చెప్పిన క్వాలిటీస్లో కూడా చాలా కొరిలేట్ అవునాయి. చూడండి, సామర్థ్యము కలిగి అనే మాట ఇక్కడ జ్ఞానవంతులు అన్నారు, దైవభక్తి కలిగి ఇక్కడ ఆత్మతో నిండిబడిన వారు అన్నారు, లంచగొండులు కాని మనుషులు, సత్యాశక్తి కలిగిన మనుషులు అన్నారు, ఇక్కడ మంచి పేరు పొందిన మనుషులు అన్నారు. ఇంచుమించుగా ఒకటే క్వాలిటీస్. అది పాత నిబంధన అయినా, ఇది క్రొత్త నిబంధన అయినా, దేవుని ఆత్మ ప్రేరణతో నడిపింపబడిన వ్యక్తి ఒక లీడర్ని ఎన్నుకోవాలి అంటే ఈ క్వాలిటీస్ ఆ వ్యక్తిలో ఉండాలి. ఏంటట? దైవభక్తి కలిగి ఉండాలి, జ్ఞానము కలిగిన, సామర్థ్యం కలిగిన వారుగా ఉండాలి. అంతేకాదు, ప్రజల చేత మంచి పేరు పొందిన వారై ఉండాలి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం ఉంటుంది కదా, కొర్నేలి గురించి. ఎవరండి ఈ కొర్నేలి అయితే అంటే అన్యుడైనటువంటి రోమియుడైనప్పటికీ కూడా ఆయన ఎవడట? భయభక్తులు కలిగిన వాడు, ప్రజలకు ధర్మము చేయువాడు, ఎల్లప్పుడూ ప్రార్థించేవాడని అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 2వ వచనంలో కనబడుతుంది. సో ఒక వ్యక్తి మంచివాడు అంటే ఎవరై ఉండాలట? 2 క్వాలిటీసు. దైవభక్తి, క్రియల్లో దైవభక్తి కలిగి ఉండాలి. 2, ప్రజలకు మేలు చేసేవాడై ఉండాలి. ఈ 2 క్వాలిటీస్ మనలో ఉంటే దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలుగా దేవుని పనికి, అది సువార్త పని అవ్వచ్చు, లేక ప్రజలకు న్యాయము తీర్చి ప్రజలను నడిపించే లీడర్షిప్ క్వాలిటీ, లీడర్స్గా దేవుని చేత నియమింపబడిన వ్యక్తులు అవ్వచ్చు. ఈ 2 గుణాలు మనలో ఉండాలని ఈరోజు దేవుడు మనతో చెప్తున్నాడు. ఒకటేంటండి? దైవభక్తి కలిగి. దైవభక్తి అంటే చర్చికి వెళ్ళడం దైవభక్తి కాదు, తన క్రియల్లో, తన క్యారెక్టర్లో దైవభక్తి. ఇక్కడ కొర్నేలియట దైవభక్తి అంటే ఎటువంటి దైవభక్తి అంటే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయొచ్చు, ప్రజలకు బహుధర్మము చేయొచ్చు. ప్రజలకి అతడు రోమియుడైనప్పటికీ కూడా ఎటువంటి నేషనాలిటీ, కాస్ట్, రిలీజియస్ డిస్పారిటీ ఏమీ లేకుండా, కుల మత ప్రాంత భేదాలు లేకుండా అందరికీ ప్రేమను అందించేవాడు నిజమైన దేవుని భక్తుడు. కాబట్టి ప్రియులారా, క్రైస్తవులు అని పిలువబడుతున్న మనలో దైవభక్తి, ప్రజల చేత మంచి పేరును పొందే, మంచి సత్క్రియలు కలిగిన వారంగా ఉంటే దేవుని చేతను ప్రజల చేతను నియమింపబడే
ఉన్నత స్థితికి దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అట్టి మంచి సుగుణాలు, దైవభక్తి, క్రియలతో కూడిన దైవభక్తి, తోటి ప్రజలకు మేలు చేసే ప్రేమ గల హృదయం పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించి మనల్ని నడిపించును గాక. ఆమేన్. మహిమగల తండ్రి, దయగలిగిన ప్రభు, అనుదిన ఆత్మీయ ఆహారంగా మీరు ఇచ్చిన వాక్య ప్రకారంగా ఇశ్రాయేలులో అధిపతులు నియమించే విధానం మోషే భక్తునికి ఇత్రో గారు ఏం చెప్పారు? క్రొత్త నిబంధన గ్రంథంలో అపోస్తులు ప్రభు ఆత్మతో నింపబడిన ఏడుగురు దైవ సేవకుల్ని, ఏడుగురు పరిచారకుల్ని నియమించినప్పుడు కూడా నైనా ఆత్మతో నింపబడేవారు, జ్ఞానము కలిగిన వారు, అయా ప్రజల చేత మంచి పేరు పొందినవారు అన్నారు. నాయన మాలో కూడా సుగుణాలు దయచేసి అయా నీ చేతిలో పనిముట్లుగా, నీ పనికి వాడబడే నీ సాధనాలుగా మమ్మల్ని తీర్చిదిద్దమని, మేము ఎవరి మధ్య ఉన్నా ఎక్కడున్నా నీ దయలో వర్ధిల్లుతూ, మనుషుల దయలో వర్ధిల్లుతూ యేసుక్రీస్తుని పోలి నడిచే జీవితం మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము మనపై దిగివచ్చి దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లేవారిగా త్రియేక దేవుడు మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.